ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు. ఈరోజు వరకు కరుణాళుడైన దేవుడు మనలను కనికరించి క్షేమకరంగా ఉంచి ఆయన మాటలు వినే గొప్ప అవకాశాన్ని కల్పించారు. కాలం బహు వేగంగా ప్రమాదకరంగా గడిచిపోతున్న ఈ రోజులలో ఆయన ప్రజలముగా చేరి ఆయన ఆరాధించటానికి, స్తుతించటానికి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన దేవునికి మనము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఈరోజు మనము ప్రభువుని ఆరాధించటానికి వెళ్ళే ముందు ఒక పాట విందాము. ఈ పాట అనంతరం మనము దేవుని వాక్యాన్ని వింటాము. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు
ఈరోజు ఇలాగ మనము కలిసి దేవుని మాటలు వినే గొప్ప అవకాశాన్ని కల్పించారు. కోవిడ్-19 ఈ కారణంగా మనము సమాజంగా దేవాలయాల్లో కూడి ఆరాధన జరిపించుకొనలేకపోయినప్పటికీ మనము వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధించటానికి ఇట్టి అవకాశాన్ని ప్రభు మనకి కల్పించారు. ఈరోజు ఆరాధన సమయం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మనము చదివి ఆ భాగంలోండి ధ్యానించిన తర్వాత ప్రభువుని ఆరాధించటానికి వెళదాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి పేర అంటే 1వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను, గమనించండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. ప్రార్థన చేద్దాం. ఈ చదవబడినటువంటి భాగంలో నుండి ప్రభుని ఆరాధించటానికి కొన్ని దైవ సంబంధమైన విషయాలు ప్రభు మనకు తెలియచేయనట్లు ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాము. ఈ పునరుద్ధాన దినములో ఇలాగ మేము చేరి కుటుంబాలుగా కలిసి మిమ్మల్ని ఆరాధించటానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా పితరుల కాలము నుండి మీరు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల పక్షంగా మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. వారు మీ మాట విన్నారు, లోబడ్డారు, ఆ ప్రకారం చేశారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, గొప్ప ఆశీర్వాదానికి వారసులయ్యారు. ఆ రీతిగా మేమును మీ మాటలు వింటున్నప్పుడు విని లోబడి ఆ ప్రకారం చేసి నీతిమంతులుగా మేము తీర్చబడి నిత్యత్వంలో మీతో నీతిమంతుల సభలో మేమును ఉండుటకు తగిన రీతిగా సిద్ధపరచండి. మిమ్మల్ని ఆరాధించటానికి చదవబడిన వాక్య భాగం ద్వారా మా హృదయాల్ని సిద్ధపరచమని
యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, గమనించి దేవుడు ఆది నుండి ఒక్కొక్క కాలములో ఒక్కొక్క వ్యక్తిని ఆయన పిలిచి ప్రత్యేకించి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మరి అనేక గొప్ప కార్యములు జరిగించుకుంటూ వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఈ మధ్యలో ఆదికాండం ప్రారంభం నుండి వరుసగా ధ్యానిస్తున్నాము. దేవుడు చేసినటువంటి సృష్టిని గూర్చి బైబిల్ గ్రంథం మొదటి అధ్యాయం ఎంతో తేటగా చెబుతూ ఉంది. ప్రపంచంలో ఈ రోజుకి చాలామంది మేధావులకు అందని సందర్భం అని చెప్పాలి. సృష్టి ఎలాగ వచ్చింది అన్న విషయాలు ఇంకా పరిశోధనలోనే ఉన్నారు చాలామంది. బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడైన యెహోవా ఆయన నోటి మాట చేత యావత్తును సృష్టించారు. ఒకవేళ అది మొదట వెలుగు, తర్వాత ఆకాశము, భూమిలో ఉండవలసినటువంటి అన్ని రకాల కృత్యాలు, భూమిని వెలిగించటానికి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు, ఇలాగా ఇవన్నీ ఆయన నోటి మాటతో చేశారు అన్న విషయం బైబిల్ గ్రంథంతో తేటగా 1వ అధ్యాయం మనకు తెలియచేస్తూ ఉంది. అదే సమయంలో మానవుని తన రూపంలో చేశారని, ఆయన ఊపిరి పోశారని, ఆయన చేసిన సృష్టి యావత్తు మీద మానవుని అధికారిగా చేశారని బైబిల్ గ్రంథం మనకెంతో తేటగా తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన చేసినటువంటి సృష్టిలో ఏదీ లేదు అని చెప్పటానికి వీలు లేకుండా 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే ఏమని కనపడుతుందని అంటే, ఆయన చేసినది యావత్తు సంపూర్తి చేశారు, పూర్తిగా చేశారు, సంపూర్ణంగా చేశారు అన్న మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడు చేసినటువంటిది ఏది కూడా కొరత కలిగినది కాదు అని, అవి అన్నీ సంపూర్తిగా చేశారు అని, అలాగ పూర్తిగా చేసినటువంటి సృష్టిని మానవునికి బహుమతిగా ఇచ్చి లేక అధికారిగా చేసి అప్పగించారు అని మనం బైబిల్ గ్రంథం ఆదికాండం 1-2 అధ్యాయాల ద్వారా మనం వింటున్నాం. అంటే మానవుని ఎంతగా ప్రేమించారు, మానవుని ఎంతగా గౌరవించారు, గొప్ప చేశారు, అధికారిగా చేశారు అన్న విషయాలు ఈ భాగంలో మనకు కనబడుతున్నాయి. మనిషి ఎడల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఈ భాగం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే మానవులు అలాగూ విస్తరించుట ప్రారంభించిన తర్వాత వాళ్ళ ఊహలు, వాళ్ళ తలంపులు, ఆలోచనలు చెడిపోయి విచ్చలవిడి జీవితము, స్వేచ్ఛా జీవితము కలిగి ఉన్నందువల్ల మనము 5వ అధ్యాయం 6వ అధ్యాయాల్లో చూస్తూ ఉంటే 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగుంది. ఆదికాండం, నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది, వారి ఆలోచనలు చెడిపోయాయి. అంత మాత్రమే కాదు, దేవుడు మానవుల కొరకు చేసినటువంటి భూమిని, ఈ భూమిలో ఉన్నటువంటి కృత్యాలన్నిటినీ వాడు చెరిపివేస్తున్నారు. దేవుడు వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన మంచి మార్గాన్ని వాడు చెరిపేసుకున్నారు అనే మాటలు మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ కారణం చేతనే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంచుమించు ఆదాము దగ్గర నుండి 9వ వాడు లేక 9వ తరము వాడైనటువంటి నోవహును దేవుడు పిలిచి, ఇక ఈ మానవుల యొక్క ఆలోచనలు చెడిపోయాయి, తాము చెడిపోతే చెడిపోయారు, భూమిని చెరిపేశారు, వాళ్ళ కొరకు నేను ఏర్పాటు చేసిన మంచి మార్గాన్ని చెరిపేశారు, కనుక ఇక ఈ భూమి మీద ఏ కృత్యాలు ఉండవు అన్న అభిప్రాయంతో, అయితే ఒకవేళ నా మాట విని నేను చెప్పినట్లుగా చేస్తే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ కొరకు ఒక ఓడను సిద్ధం చేయి అని నోవహుతో చెప్పారు. నోవహుతోనే ఎందుకు చెప్పారు అన్నది కూడా ఒక ప్రశ్నే మనకి.
మనకి రెండు సందర్భాలు కనబడుతున్నాయి. నోవహు ప్రభు యొక్క మాటను నమ్మాడు అని 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము కూడా నడిచినవాడు. ఈ రకమైనటువంటి లక్షణాలు అంటే నిందారహితుడిగా దేవునితో కూడా నడిచినవాడుగా దేవుని యొక్క కృప పొందినవాడుగా ఉన్నాడు కనుక ప్రభు అన్నారు, నీవే ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. ఆ కారణం చేత నోవహుకు ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనము ఆదికాండము 6-7 అధ్యాయాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇలాగూ ఆ తరములో నోవహును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా లోకానికి నీతిని ప్రకటించారు. అయినప్పటికీ మనుషులు దేవుని మాట వినకపోవటం ద్వారా జలప్రళయము దాని వలన ఈ భూమిలో ఉన్నటువంటి కృత్యాలు అన్నీ నాశనం కావటం జరిగింది. ఇది 7-8 అధ్యాయాలు ఆదికాండంలో మనము చూస్తాము. కొన్నిసార్లు మనం ఇలాగ అనుకుంటాము, మనకున్నటువంటి సంకుచితమైన సామాన్యమైనటువంటి ఆలోచనతో ఇలాగ అనుకుంటాము, ఎందుకు దేవుడు ఇంత కోపం అన్నట్లు. అప్పటికే చాలాసార్లు చెప్పటం, హెచ్చరించటం, ఎన్నో అవకాశాలు కల్పించటం, ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ మనుషులు ఇంకా కఠిన హృదయులై తిరుగుబాటు స్వభావం కలిగిన వారై తమ సొంత ఆలోచనతో దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేక స్వభావంతో వెళ్ళారు. ఇక ఈ రకంగా వాళ్ళు ప్రవర్తించుట ద్వారా ఈ భూమి చెడిపోయింది. చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా వ్రాయించి పెట్టారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ భూమి, ఈ ప్రస్తుతం ఉన్న సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ఉంది, ప్రసవేదన పడుతుంది అని. అప్పటి కాలంలో ఆ భూమిలో ఉన్నటువంటి భూమి, ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతూ ఉన్న పరిస్థితులు. ఆ కారణం చేత జలప్రళయం రప్పించారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మనుషుల యొక్క ఆలోచన దేవుని ఉద్దేశానికి చాలా వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. చెడిపోయింది అని చెప్పాలి. వారు చెడిపోవటం మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్న కృత్యాలు, దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి భాగాన్ని చెరిపేసుకున్నటువంటి కాలం కనబడుతూ ఉంది. అయినను ఆ రోజు నోవహు ద్వారా నీతిని ప్రకటించి నోవహును ఆయన కుటుంబాన్ని ఆ జలప్రళయంలో నుండి కాపాడిన రీతిగా ఈరోజు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మాట విని అంగీకరించి ఆ రకంగా జీవించేటువంటి వారిని రాబోయే ఉగ్రత నుండి తప్పించటానికి ఆయన గొప్ప ఏర్పాట్లు చేశారు. ఆ కారణం చేతనే సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుని ఉద్దేశం తేటగా తెలియచేయబడుతూ ఉంది. కొన్నిసార్లు ఎందుకు ఇలాగా ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి బోధిస్తున్నారు అన్నటువంటిది కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయాలు కలిగినటువంటి వాడు. ఏ మనిషి నశించుట ఆయనకి ఇష్టము లేదు. ఆ కారణం చేతనే రాబోయే ఉగ్రతను గూర్చి ఎంతో తేటగా పదే బైబిల్ గ్రంథంలో తెలియచేయటం జరుగుతూ ఉంది. అలాగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకానికి, సృష్టికి తెలియచేస్తూ వస్తున్నారు. నమ్మినటువంటి వారిని నీతిమంతులుగా తీరుస్తున్నారు. ఆయా కాలాల్లో ఉన్నటువంటి ఉగ్రత నుండి తప్పిస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన ఉగ్రత నుండి కూడా తప్పించగలరు, వింటే లోబడితే. ప్రియులారా, ఆ కారణం చేతనే మనము వరుసగా ఈ ఆదికాండం నుండి ధ్యానం చేస్తున్నటువంటి భాగంలో ఈరోజు
12వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఇక్కడ అబ్రాము అనే ఒక ఆయన కనబడుతున్నారు. ఈయన వాస్తవంగా కల్దీల దేశము అని పిలువబడుతున్న, ప్రస్తుతం ఇరాకు అని పిలువబడుతున్న దేశంలో ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. ఈయన తండ్రి పేరు తెరాహు. వాస్తవంగా ఆ ఊరు అనే పట్టణంలో సూర్యారాధన జరుగుతూ ఉండేది. ఇంకా ఇతరితర దేవతల ఆరాధన కూడా జరుగుతూ ఉండేది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ అబ్రాము తన తండ్రి అయిన తెరాహు చేస్తున్నటువంటి కొన్ని పనులు, అంటే తెరాహు ఆ రోజుల్లో ఈ విగ్రహాలని తయారు చేసి అమ్మి చాలా ధనవంతుడైనట్లుగా చరిత్ర ఉంది. అయితే అబ్రాము ఈ విషయాలన్నీ చూచి వాస్తవంగా ఈ బొమ్మలను చేసి అమ్మి పూజించి మొక్కుతూ ఉన్నాడు. కానీ ఈ బొమ్మలు ఈ సృష్టిని చేశాయా అన్న ఆలోచనకు వచ్చింది. కాదు, దేవుడు ఉన్నారు. ఆయన ఒకే దేవుడు. యావత్తును చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన గురించి తెలుసుకోవాలి అన్న కాంక్ష ఆ రోజుల్లో అబ్రహాముకు కలిగి ఉంది. అబ్రహాము అని లేదు, అబ్రాము అని ఉంది. ఈ అబ్రాము అనే ఈయన పేరు తర్వాత ఆదికాండం 17వ అధ్యాయంలో మార్చబడింది అబ్రహాముగా. అంటే అబ్రాము అనగా గౌరవనీయమైన తండ్రి అని. తరువాత ఆ గౌరవము తన వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాకుండా అబ్రహాము అని దేవుడు ఆయన పేరు మార్చట్లో గల ఉద్దేశం ఏమిటనంటే అనేక జనములకు నీవు తండ్రిగా ఉండాలి, అనేక జనములకు నీవు రక్షణకు కారకుడిగా నీ సంతానం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ కారణం చేతనే ఆయన పేరు అబ్రహాము అని మార్చటం జరిగింది. ప్రియులారా గమనించి, ఈయన ప్రస్తుతం ఇరాకు అని పిలువబడుతున్నటువంటి ఈ కల్దీల దేశంలో ఆ దక్షిణ భాగం ఊరు అని పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఈయన మనస్సును దేవుడు గమనించారు. ఈయనేమని ఆలోచన చేస్తున్నాడు అన్నది చెప్పాను ముందు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి, ఏకేశ్వరుని ఆరాధన చేయాలి అన్న కాంక్ష ఆయన హృదయంలో బయలుదేరింది. ఆ కోరికను దేవుడు చూశారు. అబ్రహాముని పిలిచారు. నీవు ఈ స్థలము నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని ప్రభు ఆయనతో చెప్పినట్లుగా దేవుని వాక్యం మనకి కనబడుతూ ఉంది. అయితే అబ్రహాము తన తండ్రి అయిన తెరాహుకు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో తెరాహుకు పెద్ద కొడుకు అబ్రహాము, రెండవ కొడుకు నాహోరు, మూడవ కొడుకు హారాను. హారానుకు పెండ్లి అయింది. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు లోతు. ఈ రీతిగా ఆయన బంధుత్వం కలిగి ఉన్నాడు. అయితే వారంతా కలిసి ఇంచుమించు ఆ హారాను వరకు ప్రయాణం చేశారు. ఈ హారానులో కొంతకాలం ఉన్నారు. అయితే దేవుడు పిలిచినటువంటి పిలుపు, ఆయన చూపించే మార్గము, అబ్రహాము కొంతకాలం అక్కడ ఆగాడు. ఆ సమయంలో తండ్రి అయిన తెరాహు చనిపోయారు. ఈ విషయాన్ని మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ప్రారంభమైనప్పుడు ఆ క్రైస్తవ సంఘంలో పెద్దలు 7 ఏర్పాటు చేయబడ్డారు. అలాగూ ఏర్పాటు చేయబడిన ఆ పెద్దల 7 మొదటివాడు స్తెఫను. ఆయన ఈ విషయాలంతో వివరంగా మనకు చెప్పారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడై
ఆత్మ ప్రేరేపణతో ఈ మాటలు చెప్పారు అని మనము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయాన్ని చూస్తే ఈ భాగం మనకి తేటగా కనబడుతూ ఉంది. ఆయన ఆత్మతో నింపబడిన వాడై ప్రారంభం నుండి ఏమి జరుగుతూ వచ్చింది, తన ప్రజల ఎడల ఎలాంటి అభిప్రాయాలు ప్రభు కలిగి ఉన్నారు అన్నది చెప్పటానికి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 2-3 వచనాలు చదివి వినిపిస్తాను మీకు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఈ భాగాన్ని మనము చదివినప్పుడు అబ్రహాం యొక్క మనస్సును దేవుడు గమనించారు. ఏకేశ్వరుని ఆరాధన చేయాలన్న కోరిక ఆయనలో ఉంది. ఆ కారణం చేత ఆయన్ని పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నారు. కానీ ఆయన హారాను వరకు ప్రయాణం చేశారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళు. ఇప్పుడు మనం చదివిన భాగం దగ్గరికి వెళితే ఆ విషయం మనకి తేటగా కనబడుతూ ఉంది. అంటే ఆదికాండం 12వ అధ్యాయములో, నేను చూపించే దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇందాక చెప్పాను, ఈయన కల్దీల దేశములో ఊరు అనే పట్టణములో ఉన్నప్పుడు చాలా గౌరవంతో కూడినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. ఎందుకంటే తండ్రి విగ్రహాలను చేసి అమ్మి డబ్బు సంపాదించి బాగా ఆ పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళే అని చెప్పాలి. ఇది చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఆ రీతిగా ఆ పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణు, నీవు ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల దగ్గర లేక సంపాదించే సంపాదన, డబ్బు, ఈ తెలివితో నీవు ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడటం మాత్రమే సరిపోదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చెయ్యాలి అని అనుకుంటున్నాను. నీ నామమును గొప్ప చేస్తాను. ఈ కేవలము ఊరు అనే పట్టణములో మాత్రమే కాదు, లేక ఈ కల్దీల దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతటికి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాను. నేను చూపించే స్థలానికి వెళ్ళు అని, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంత మాత్రమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు. నిన్ను ఒకవేళ ఎవరైనా శపించాలి అని అనుకుంటే వాళ్ళు శపింపబడతారు. భూమి యొక్క సమస్త వంశములు 3వ వచనం ప్రకారం నీయందు ఆశీర్వదింపబడినై అబ్రాహాముతో చెప్పారు ప్రభు. పిల్లారా, గమనించాలి, మనము లోకరీత్యా గొప్పవాళ్ళం కావాలని, మన పేరు గొప్పగా కనబడాలి అని మనల్ని మనము గొప్ప చేసుకోవటం, ఇది సహజంగా మనిషిలో ఉండేటువంటి స్వభావము అని చెప్పాలి. అబ్రహాము కల్దీల దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చాలా డబ్బున్నవాడు. అప్పటికే భూగర్భ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు, చరిత్ర చెబుతుంది, అప్పటికే ఆయన 2 అంతస్తుల భవనంలో ఉండేవాడు అని, చాలా డబ్బు కలిగిన ఆస్తి కలిగినటువంటి వాడు అని, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు అని. అయితే అది తానున్న స్థలానికే సరిపోతుంది. ఆ ప్రజల మధ్య మాత్రమే అది సరిపోతుంది. వాస్తవంగా ప్రభు పిలిచి
నీవున్న స్థలంలో ఆ సామాన్యమైనటువంటి దానికి ఆ గౌరవంతో సంతృప్తి పడక నీ నామమును గొప్ప చేస్తాను. ఎక్కడంటే భూలోకంలో ఉన్నటువంటి మానవులందరి మధ్య నీ నామమును గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించి వారు ఆశీర్వదింపబడతారు. నీ వలన నీ సంతానం వలన భూమిలో ఉన్నటువంటి వారు అందరూ ఆశీర్వదింపబడతారు. అలాగూ అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈ ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టు, నేను చూపించే స్థలానికి వెళ్ళు. అయితే అబ్రాహాము కొంతవరకు ప్రయాణం చేశారు, కానీ ఆయనతో తండ్రి, ఇతర బంధువులు చాలామంది ఉన్నారు. మరి తండ్రి చనిపోయిన తర్వాత మరొకసారి చెప్పారు, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ నామమును గొప్ప చేస్తాను అని. ప్రియులారా, మానవులుగా మనల్ని మనము గొప్ప చేసుకోవటం, మనమున్న ప్రాంతంలో మరి మనం గొప్పవాళ్ళుగా కావాలి, గొప్పవాళ్ళుగా పిలువబడాలి అన్న ఒక ఆలోచన సహజంగా మనుషుల్లో ఉంటుంది. ఇది సహజంగా మనుషుల్లో ఉండేటువంటి స్వభావమే అని మనం బైబిల్ గ్రంథం ద్వారాను ఇతర సందర్భాల్లో కూడా వింటున్నాం. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో వాళ్ళలో కూడా ఈ అభిప్రాయము వచ్చినట్లుగా కనబడుతుంది. వారు ప్రభు కూడా వెళుతూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, మనలో ఎవడు గొప్పవాడు అన్నట్లు. ఇది తమను తాము గొప్ప చేసుకోవటం, తమ చుట్టూ ఉన్న ప్రజల ద్వారా గొప్ప చేసుకోవటం సహజమైన స్వభావమే. కానీ ఇది ఆ కీర్తనకారుడు అంటున్నాడు, వారి గొప్ప, వారి ఘనత వారి వెంట పోవును అని. వారు ఈ లోకం విడవగానే వారి ఘనత పోతుంది. కానీ ప్రభువు మనల్ని గొప్ప చేస్తే, మన పేరు గొప్ప చేస్తే, లేక మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది భూలోకం అంతట్లో గొప్ప చేయబడుతుంది. అందరి ఎదుట మనము ఘనత పొందటానికి అది కారణమవుతుంది. ఎందుకు అంటే ప్రభు మానవుని యొక్క మనస్సును ఎరిగినవాడు. అబ్రహాముని ఎందుకు నేను అలాగా గొప్ప చేస్తాను, నీ నామమును అలాగూ గొప్ప చేస్తాను అని ఎందుకు చెప్పారు అని అంటే, అబ్రహాము ఆ ఊరు అని పట్టణంలో ఉన్నప్పుడు ఏకేశ్వరుని తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి, ఒకే దేవుడు, ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలన్న కాంక్ష కలిగినటువంటి వాడు. అయితే దేవుడు మానవుల హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడు. భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువారు ఇలాగ అన్నారు, ఏమనంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మానవుని యొక్క హృదయము ఆలోచన ఎరిగినవాడు, ఆయన ఆంతర్యాలని ఎరిగినటువంటి వాడు అనే ఉద్దేశంతో యోహాను సువార్త 2వ అధ్యాయము మనము చదువుదాం. 24వ వచనాన్ని చదువుదాం. మీకు చదివి వినిపిస్తున్నాను, గమనించండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. యేసు అందరినీ ఎరిగినవాడు, మనిషిని మాత్రమే కాదు, మనిషిని యొక్క ఆంతర్యం ఎరిగినవాడు. అందుకనే అబ్రహాం యొక్క ఆంతర్యం దేవుడైన యెహోవా చూచి ఆయన్ని పిలిచారు, ఆయన పిలిచి ప్రత్యేకించారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఆత్మతో ప్రేరేపింపబడి ఆయన కూడా ఈ మాటలు చెబుతున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనము చదువుదాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రియులారా, గమనించాలి, దేవుడు అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు గనుక అబ్రహాము ఏకేశ్వరుని గూర్చి, సృష్టికర్తను గూర్చి తెలుసుకుని ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి అన్న కాంక్ష ఆయనలో ఉన్నట్లు దేవుడు చూచి ఆయన్ని పిలిచి, ఆయన పిలవటం మాత్రమే కాకోకుండా ఆయన నీతిమంతునిగా తీర్చి, అంత మాత్రమే కాకుండా ఆ నీతిమంతునిగా తీర్చిన వాళ్ళని ఆయన మహిమపరిచెను అనే మాట, గౌరవించెను, గొప్ప చేసెను అనే మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 29 వచనాల్లో మనము చదివాం. ఆ రీతిగా అబ్రహామును పిలిచి నీ నామమును గొప్ప చేస్తాను. ఒకవేళ నీ అంతటి నీవేదో గొప్పవాడుగా నీవు చుట్టూ ఉన్న ప్రజల్లో నీవు గొప్ప చేయబడితే ఒకవేళ చేయబడి ఉండవచ్చు, కానీ అది సామాన్యంగా నీవున్న స్థలముకై సరిపోతుంది. కానీ భూలోకములో జనములన్నీ వారందరి ఎదుట నీ నామమును గొప్ప చేసి నీ సంతానము ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి వారందరినీ ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఆశీర్వాదం పొందుతారు. ఆ కారణం చేతనే దేవుడు అబ్రాహామును పిలిచి ప్రత్యేకించి నీతిమంతునిగా తీర్చి ఆయన్ని ఈ రకమైన మహిమకు, ఘనతకు కారకునిగా చేస్తారు. ప్రియులారా, మళ్ళా మనం ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరికి వస్తే అబ్రాహాముతో ప్రభు చెప్పిన మాటను, నీ నామమును నేను గొప్ప చేస్తాను అని చెప్పిన మాటను మరొకసారి ఆలోచన చేస్తూ, వాస్తవంగా మనిషిని గొప్ప చేయటానికి మనుషుడు ఏపాటివాడు? బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉన్నాయి కొన్ని సందర్భాలు. మనము 8వ కీర్తన 1, అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఈ భాగాల్లో మనము చదివినట్లయితే దోతల ఎదుట కూడా ఈ రకమైన ప్రశ్న ఏర్పడినట్లుగా చూస్తాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు? ఆ మనిషిని గొప్ప చేయటానికి వాడు ఏపాటివాడు? సృష్టిని అంతటినీ చూస్తే, ఆకాశము భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తే మనుషుడు ఏపాటివాడు? మనుషుడు చిన్న ధూళి, చిన్న నలక కూడా కాదు. ఈ మనుషుని ఎందుకు నీవు ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నావు అని దూతలు ప్రశ్నించిన సందర్భం 8వ కీర్తనలోనూ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనూ కనబడుతుంది. ప్రియులారా, గమనించి, ఎందుకు మానవుని ఎడల ఇంత ప్రత్యేకమైన ఉద్దేశాన్ని సృష్టికర్త అయిన దేవుడు కలిగి ఉన్నారు అన్నది ఆలోచిస్తూ ఉంటే, మానవుని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున చేశారు కనుకనే. అయితే మనుషుడు తన స్వరూపాన్ని, అంటే స్వభావాన్ని మార్చుకున్నాడు. దైవ స్వభావం పోయి దైవపు స్వభావంలోనికి మార్చబడ్డాడు మనుష్యుడు. అంటే ప్రేమ లేనితనం, యథార్థత లేని స్థితి, నీతి లేని స్థితి, ఆ నియమము లేని ఒక నిష్ఠ నిబంధన, అద్దు ఆపు లేని స్థితిలోనికి మానవుని యొక్క ఆలోచనలు చేరిపోయాయి. ఇలాగూ చెడిపోయినటువంటి మానవుడు ఎలాగా దేవుని ద్వారా ఘనపరచబడగలడు? దేవుని ద్వారా గౌరవింపబడగలడు? వాడు ఒకవేళ అదే పాపములో లేక అక్రములో ఆ దౌర్భాగ్యమైన ఆలోచనతో ఉంటే పాతాళానికే అర్హుడు, కానీ పరలోకానికి ఏమాత్రం అర్హుడు కాదు. అయితే మనుషుని దేవుడు తన స్వరూపమందు చేసుకున్నారు. మనుషునిలో ఆయన ఊపిరి ఉంది. ఆ కారణం చేతనే ఆయనే మానవునిగా వచ్చి మానవుని యొక్క దౌర్భాగ్య స్థితిని మానవుడికి తెలియచేసి దాన్ని ఒప్పుకొనుట ద్వారా
క్షమాపణ కోరుట ద్వారా వాడి యొక్క పాపం నుండి విడిపించి, దౌర్భాగ్య స్థితి నుండి విడిపించి, వానిలో నీతిని, యథార్థతను, పవిత్రతను కల్పించటానికి దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆ మానవుడంటే ఎలాగ బ్రతకాలో మానవునికి చూపించి, నేర్పించి, చేసి చివరకు మానవ విమోచన కొరకై, ఎందుకనంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంది, రక్తము చిందించకుండా పాప పరిహారము లేదు, పరిశుద్ధత లేదు అని. ఆ కారణము చేతనే సృష్టికర్తగా మానవునిగా ఈ లోకములోనికి వచ్చి మానవ విమోచన కొరకై పవిత్ర రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఎవరు ఈ విషయాలు నమ్ముతున్నారో, ఎవరు క్షమాపణ కోరుతున్నారో, దేవుని మాట విని ఆ ప్రకారం బ్రతకాలని నిర్ణయించుకుంటున్నారో వారిని నీతిమంతులుగా తీర్చి, ఉగ్రత నుండి తప్పించి, ఒకరోజు నీతిమంతుడైనటువంటి ఆయనతో నీతిమంతుల సభలో వీరిని కూడా చేర్చటానికి యేసు ప్రభు ఆ ప్రేమ కృప చూపించారు. కేవలము విశ్వసించుట ద్వారానే, కేవలము మన యొక్క తప్పితమును, అవిధేయతను, అక్రమమును ఒప్పుకొనుట ద్వారానే ఆయన సృష్టికర్త అని, నా కొరకు ఆయన చనిపోయారు, సమాధి చేయబడి 3వ రోజున లేచారు, ఆయన రక్తము నా పాపమును కడిగి పవిత్రపరుస్తుంది, నీతిమంతునిగా తీరుస్తుందని నమ్మిన ప్రతివారు ఆ నిత్యత్వంలో ఆయనతో ఉండటానికి అర్హులు. అలాగా నీవు నేను కేవలము మనం చేసినటువంటి మంచి పనులు, లేక మనకున్నటువంటి ఆ హోదా, సంపాదన, స్థితిగతులను బట్టి నీతిమంతులుగా లేక గౌరవంగా, ఘనులుగా మనం ఎంచబడలేము. ఎంచబడినా కూడా అది కేవలము మనమున్న పరిధిలో మాత్రమే సరిపోతుంది. కానీ ప్రభువుని అంగీకరించినప్పుడు, చెప్పిన విషయాలన్నీ నమ్మి క్షమాపణ కోరి అడిగినప్పుడు తప్పక క్షమిస్తారు. అలాగా నేను కూడా ఒకప్పుడు ముందు చెప్పిన విషయాలు ఎరగక, ఆలోచన, మాట, మార్గము చెడిపోయిన వాడను. కానీ అదే స్థితిలో మరణిస్తే పాతాళానికి వెళతాను, ఏడుపు పండ్లు కొరుకే స్థలములో ఉంటాను. బైబిల్ గ్రంథం చెబుతున్న బోధన బట్టి నమ్మి, మరి దాని నుండి విడుదల, విమోచన ఎలాగ జరుగుతుందంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే అని విని నమ్మి క్షమాపణ కోరాను. ప్రభు నా పాపములు క్షమించారు, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచారు, పరిశుద్ధులతో చేర్చారు. నేనును ఒకరోజు ఆయనతో, ఆయన ప్రజలతో ఉంటాను అనే ఒక గాఢమైన కోరికని కలిగిన వాడనై ఉన్నాను. అలాగా నీవు కూడా ఒకవేళ రక్షింపబడి ఉంటే, నీ పాపములు క్షమించబడి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే నీ నామమున ఆయన గొప్ప చేస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. ఒకవేళ ఎవరైనా నిన్ను శపిస్తుంటే ఆ శాపం వారి మీదకే వెళతాది. మీరు 7వ కీర్తన కూడా చదవండి. ఎవరైనా శపించినా, నీకేదైనా కీడు చేయాలని గొయ్యి తవ్వినా ఆ గోతులో వారే పడతారు అన్న మాటలు 7వ కీర్తనలో ఉన్నాయి. ఆ రకంగా చేయుటకు ప్రభు సమర్థుడు. అలాగూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటి నుండి ఆయన రెక్కలతో కప్పి, రెక్కల కింద దాచి, ఈ పరిస్థితులన్నిటి నుండి విడిపించి, ఒకరోజు విమోచింపబడిన ప్రజలతో యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనం ప్రకారము విమోచింపబడిన వారు తిరిగి సియోనుకు వెళతారు అని, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది అని, వారు ఆనంద సంతోషములు గలవారై వస్తారు అని, ఈ రకంగా ఆ రకమైనటువంటి సంతోషముతో కూడిన, ఆనందముతో కూడిన ఆ స్థలంలోనికి వెళ్ళటానికి విమోచింపబడిన నీకు నాకు మాత్రమే అర్హత ఉంది. ఇంకా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరింకా
పాపం నుండి విమోచింపబడలేదో, నీతిమంతులుగా తీర్చబడలేదో, ఒకవేళ మీ చదువు, సంపాదన, మీకున్నటువంటి పలుకుబడి, గొప్పతనంతోనే సంతృప్తి పడుతూ ఉంటున్నారో, అది తాత్కాలికం మాత్రమే, మీరున్న చోట మాత్రమే. అబ్రహాముతో చెప్పినట్లు నీ నామమును గొప్ప చేసి నీ ద్వారా భూలోకములో ఉన్నటువంటి వారు అందరూ ఆశీర్వదింపబడతారని చెప్పిన ఆ వాగ్దానము నీవు నేను మనమందరము స్వతంత్రించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వర్తమానం వినిపించబడుతుంది. నీతిమంతునిగా తీర్చబడటానికి ఒకే ఒక కారణం మనకి కనబడుతుంది. మీరు వాక్యం చదివితే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదివితే ఏమని కనబడుతుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీతి అనేది చెప్పాలనంటే దానిలో ఎంతో కృతజ్ఞత ఉంది, విధేయత ఉంది, నమ్మకత్వం ఉంది. నీతి న్యాయము అనే ఈ జంట మాటలు, ఈ న్యాయము యథార్థత ఇవి కలిగి ఉండటానికి మనము మొదట నీతిమంతులుగా తీర్చబడాలి. దానికి కారణం ఈ వచనం మీరు బాగా ఆలోచన చేయండి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇదే మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వింటాము. ఈరోజు నీవు నేను నీతిమంతునిగా తీర్చబడుటకు నమ్మటం అంటే విని ఆ ప్రకారం చేయటం, విధేయులు కావటం, దాని ద్వారానే గొప్ప ఆశీర్వాదానికి, గొప్ప దేవుని చేత గొప్ప చేయబడటానికి, గనులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండే గొప్ప అవకాశం కలిగి ఉండటానికి ప్రభు మాట విని లోబడటమే. అదే గొప్ప ఆరాధన అని కూడా చెప్పాలి. ప్రభుని ఆరాధిస్తున్నాము అని నోటితో చెప్పే ఆ స్తుతులు అనే మాట పదం మాత్రమే కాకుండా నమ్మి విని లోబడి అలాగూ చేయటం ద్వారా ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం, గౌరవిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఆయన్ని మనము గణపరచుట ద్వారా మనము గణపరచబడతాం. అట్టి కృప మనకిచ్చినందుకు, అలాంటి ఆ కృపకు అర్హులుగా మనల్ని చేసినందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఒక్క నిమిషం మీరు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించవచ్చు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కొందనాలు. ఎవరు సృష్టికర్త అయిన దేవుని గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉన్నదో, ఎవరిని మీరు ముందుగా ఎరుగుదురో వారిని నిర్ణయించి పిలిచి నీతిమంతునిగా తీర్చి మహిమపరుస్తున్నారు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచన ప్రకారం. ప్రభువా, మరి ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము ఆయన ఆ రకమైన కోరిక కలిగి ఉన్నందున పిలిచారు, ప్రత్యేకించారు, నీతిమంతునిగా తీర్చారు, ఆయన నామమును గొప్ప చేశారు, ఆయన ద్వారా భూమిలో ఉన్నటువంటి వారందరూ ఆశీర్వదింపబడినట్లు చేశారు. కానీ నేను ఆ రకంగా ఆశించిన వాడను కాదు, మిమ్మలను వెతకలేదు, మీరే నన్ను వెతికారు. అబ్రహాం మీద చూపిన ప్రేమ కంటే అధికమైన ప్రేమ నా మీద చూపారు తండ్రి.
లోకంలో ఏ రకమైనటువంటి ఘనత గౌరవం లేని, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లుగా వృధాతిశయముతో బ్రతుకుతున్న నన్ను మీరు పిలిచారు. మీ వాక్యం ద్వారా నా హీనస్థితిని తెలియచేశారు. నాయన, మీరు గొప్ప దేవుడిగా నమ్మి క్షమాపణ కోరుకొండు ద్వారా నన్ను క్షమించారు. మీ కుమారునిగా తీర్చిదిద్దారు. ఈరోజు మీ ప్రజలతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో నన్ను కూడా చేర్చారు. అందుకై వందనాలు. అలాగూ చేయుటకు మీరు పరలోకమును విడిచి మానవుడిగా వచ్చి మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి సమాధి చేయబడి తిరిగి లేచి నా కొరకు స్థలము సిద్ధపరచటానికి వెళ్ళారు. ఇన్ని గొప్ప సత్యాలు వాక్య భాగంలోని నాకు తేటపరిచినందుకై స్తుతిస్తూ, వాటిని నమ్ముటకు నాకు ఇచ్చిన శక్తి కొరకు, ఆ రకమైనటువంటి సందర్భాలు విశ్వసించే కృప ఇచ్చినందుకై స్తుతిస్తూ, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను ప్రభువా? నన్ను నేను మరొకసారి మీకు సమర్పించుకుంటూ నా హృదయపూర్వకపు కృతజ్ఞతాస్థుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అర్పించి ఆరాధించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకుని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానముల్ ద్వేషము ఈర్ష్యలోకములో అత్యధిక ప్రేమ నీలో, ద్వేషము ఈర్ష్యలోకములో అత్యధిక ప్రేమ నీలో, అంధకారపు లోకములో నీవే దివ్యజ్యోతివి, నీవే దివ్యజ్యోతివి. అంధకార పాపమందు నీవే సత్య మార్గము, అంధకార పాపమందు నీవే సత్య మార్గము. భరింపరాని మరణపు బాధలు నీవే సత్య దేవుడవు, నీవే సత్య దేవుడవు. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానముల్ శక్తిహీనుడనైయుంటే నీవే నాదు సహాయుడవు, శక్తిహీనుడనైయుంటే నీవే నాదు సహాయుడవు. కృంగియున్న సమయములో తండ్రిగా కౌగిట చేర్చితివి, తండ్రిగా కౌగిట చేర్చితివి. నిత్య జీవితవసరములను తీర్చువాడవు నీవేగా, నిత్య జీవితవసరములను తీర్చువాడవు నీవేగా. బాధలలో హింస శ్రమలయందు
నిత్యము ఆనందింతును నిత్యము ఆనందింతును యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా నీ చాటున నేనుండెదా యేసుని వాగ్దానముల్ జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదచట జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదచట యేసు ప్రభువాని ద్వారా ఆనందభరితుడనైతిని ఆనందభరితుడనైతిని ఘోరమౌ తుఫానులేవా హృదయము కంపించెను భీతిన్ ఘోరమౌ తుఫానులేవా హృదయము కంపించెను భీతిన్ భయపడకూడని ప్రభువే పల్క నిమ్మాలించెను తుఫాను నిమ్మాలించెను తుఫాను యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా నీ చాటున నేనుండెదా యేసుని వాగ్దానముల్. మరి మందిరంలో మనం కూడి వచ్చినప్పుడు ఈ బల్ల వర్తమానానికి కూడా చాలా ప్రాముఖ్యంగా దగ్గరగా ఉంటుంది ఈ వర్తమానం. అయితే బల్లను మనం కలిగి లేకపోయినప్పటికీ ఈ వర్తమానాన్ని మనం వింటున్నప్పుడు ప్రభు యొక్క బల్లను శరీరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వర్తమానాన్ని విందాం. ఈ భాగంలో కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయములో కొన్ని భాగాలు నేను చదివి వినిపిస్తాను. 18వ వచనం నుండి చివరి వచనం వరకు నేను చదువుతాను. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారి అయినను వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ప్రార్థన చేస్తున్నాము.
పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు. మరొకసారి మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు. చదవబడిన భాగాన్ని దీవించండి. ఈ భాగంలో నుండి ఈ వర్తమానం, ఈ సమయం మా కొరకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మాట్లాడమని ప్రార్థిస్తూ సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మేన్. ప్రియులారా, అబ్రాహామును దేవుడు పిలిచి ప్రత్యేకించి ఆయన ఊరు అని పట్టణములో, కల్దీయుల దేశము ఊరు అని పట్టణములో ఉంటుండగా పిలిచి, నేను చూపించే దేశానికి వెళ్ళు, 12వ అధ్యాయంలో మనము చదివిన రీతిగా నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము వలన భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అనే ఆ వాగ్దానాన్ని అబ్రహాంతో చేసిన సందర్భం మనం విన్నాం. మరి మనల్ని మనము గొప్ప చేసుకునే దానికంటే దేవుని వలన మనము గొప్ప చేయబడటం, గౌరవించబడటం, ఘనపరచబడటం అనేది ఇది చాలా విలువైనటువంటి విషయం. ప్రియులారా, గమనించి దేవుడు మనల్ని గొప్ప చేయాలి, మన పేరు గొప్పగా, మన స్థితిని గొప్పగా చేయాలి అంటే మొదట అసలు దేవుడెవరు అన్న ఆ విషయానికి మనం మంచి ఆలోచనకు రావాల్సి ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని తిమోతి పత్రికలో మనము చదువుతాం. ఆ విషయాన్ని మనము తెలుసుకోవటం చాలా ముఖ్యమైన అంశం. తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆయన చెప్పిన మాట వినటం, ఆ మాట విని నమ్మి ఆ ప్రకారం చేయటం, ఇది మనము నీతిమంతులుగా తీర్చబడటానికి సరి అయిన మార్గం ఇదే. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము దేవుని చేత ఘనపరచబడుతున్నాము, గౌరవించబడుతున్నాము. ఇందాక రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చదివిన రీతిగా దేవుడు ఎవరిని ఎరుగనో వారిని నిర్ణయించెను, వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను, లేక గౌరవించెను, ఘనపరిచెను అనే ఈ మాటలు మనము చూస్తున్నాం. మన హృదయ ఆలోచనలు ఎరిగిన ప్రభు మనము దేవుని గురించిన దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు మనము కలిగి ఉన్నప్పుడు, మన ఆలోచనలు, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనలను పిలిచి ప్రత్యేకించి నీతిమంతులుగా తీర్చి ఆయన ఘనపరుస్తారు అన్నది వాస్తవమైన విషయం. ఆ రకంగా మనము ఘనపరచబడినట్లు మన ముందున్నటువంటి భక్తులు చేసిన రీతిగా, వాడు తలంచిన రీతిగా తలంచుదాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ జలప్రళయానికి ముందున్నటువంటి ప్రజల వలె హృదయాలోచనలు చెడిపోయి, ఆ మాటలు చెడిపోయి, క్రియలు చెడిపోయి, ఇక వ్యవహారాలన్నీ చెడిపోతే చెడిపోయినటువంటి ఈ మనిషి ఎలాగూ శాంతిగా బ్రతకగలడు, దేవుని వలన ఎలాగ గౌరవించబడగలడు, నిత్యత్వంలో ఎలాగ ఉండగలడు? ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతికితే అతను ఏమాత్రము దేవుని చేత గౌరవింపబడటానికి అర్హుడు కాదు అని, దైవరాజ్యంలో ఉండటానికి అర్హుడు కాదు అని మనకు తెలుస్తుంది. అయితే ఏ ఒక్కరిని దేవుడు దూరస్తునిగా చేయటానికి లేక త్రోసివేయటానికి ఆయన ఇష్టపడటం లేదు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము త్రోసివేయనని ప్రభు చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకవేళ దేవుణ్ణి తక్కువగా, తేలిగ్గా, దేవుని మాటను సామాన్యంగా మనము తలంచినట్లయితే నన్ను తేలిగ్గా, తక్కువగా తృణీకరించేవారు వాళ్ళంతటా వాళ్ళే తృణీకారం పొందుదురు అని
సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ప్రియులారా, గమనించి అబ్రహాము దేవుని మాటను విన్నాడు, గౌరవించాడు, నమ్మాడు, ఆ ప్రకారం చేశాడు. ఆ రీతిగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు, అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు. అయితే అబ్రహాము ఇంకా కొన్ని విషయాలలో లోపం కలిగి ఉన్నాడు అని చెప్పాలి. ఏమిటి ఆ లోపము అంటే, ప్రభు అబ్రహాం పిలిచినప్పుడు నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల వద్ద నుండి వేరే నేను చూపించే దేశానికి వెళ్ళు, ముందు ఎన్న రీతిగా నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ మాటలన్నీ ప్రభు చెప్పారు. అయితే అబ్రహాం చేసినటువంటి చిన్న లోటు ఏంటనంటే, ఆయన బంధుప్రీతి కలవాడు అన్నట్లు కనపడుతుంది. ఎందుకనంటే లోతును కూడా పెట్టుకుని వెళ్ళినట్లుగా ఉంది. అంటే అబ్రహాం 3 అన్నదమ్ములు, అబ్రహాం పెద్దవాడు, తర్వాత హారాను, నాహూరు, తర్వాత 3వ వాడు హారాను. హారాను కుమారుడు లోతు. అయితే హారాను అన్న ఆయన లోతు తండ్రి చనిపోయారు. అప్పటి నుండి ఆ తమ్ముడు కొడుకు అయినటువంటి లోతును కూడా పెట్టుకుని వెళుతున్నాడు అబ్రహాం. సరే, కొన్నిసార్లు ప్రభు యొక్క పిలుపు, ఆయన ఏర్పాటు, ఆయన పని, ఆయన సంకల్పానికి బంధుప్రీతి చాలా అడ్డు వస్తుంది అన్నది మనకి కనపడుతుంది. అలాగా అబ్రహామును లోతు కూడా పెట్టుకుని వెళ్ళటం ద్వారా మనం ఒక సందర్భాన్ని చదువుతాం. 13వ ఆదికాండం 13వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చదువుతాము. 5, 6 వచనాలు 13వ అధ్యాయం ఆదికాండం 5, 6, 7 వచనాలు చదువుతున్నాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురముండిరి. ఈ భాగాన్ని మనము చదివినట్లయితే అబ్రాము మరి ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డారు అన్నది, ఆయన మాట విన్నారు, ఆయన చెప్పినట్లుగా చేశారు, ఆయన గౌరవించారు. ఈ విషయాలన్నీ మనం నమ్మతగిన విషయాలే. అయితే ఒక ప్రక్కని తండ్రి లేని కుమారుడు లోతు, తమ్ముడు కుమారుడు, మరి ఆయన కూడా పెట్టుకుని వెళుతున్నారు. ఒక రకంగా బంధువులకు, రక్త సంబంధులకు నీ ముఖం తిప్పవద్దు అని ఉంది. అయితే ప్రభు పిలిచినప్పుడు వారందరి నుండి నీవు వేరై ఉండాలి అనే మాట కూడా ఉంది. ఒకవేళ మనం ఈ బంధుప్రీతితో కొన్నిసార్లు మరి లేనిపోని కలహాలు తెచ్చుకుంటున్నాము అన్నది కూడా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అబ్రహాము ఎంత ఆస్తిపరుడో, అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు కూడా అంత ఆస్తిపరుడని, ఆయనకి గొడ్డులు, గుడారాలు, ఇంకా ఇతరితర ఆస్తి ఉంది అని, వారి ఆస్తితో దేవుడు చూపించిన స్థలములో అబ్రహాము, లోతు, వాళ్ళ యొక్క పశువుల కాపరులు, అబ్రహాము పశువుల కాపరులు వాడు కలిసి నివసించటానికి ఆ స్థలము చాలలేదని, అంత మాత్రమే కాకుండా వారి మధ్య కలహం పుట్టింది అని మనకు కనబడుతుంది. ఆ రీతిగా ఈ కలహాలకి కారణం ఈ లోతు యొక్క ఆస్తి, అబ్రహాము ఆస్తి చాలా ఎక్కువగా ఉంది. కలిసి నివసించటానికి వీలు లేనంతగా ఆస్తి ఉన్నట్లు 6వ వచనంలో మనం చదువుతాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉండేను. ఆస్తి ఎక్కువైనప్పుడు కలిసి నివసించలేరు. కానీ ఆస్తిని ప్రక్కన పెట్టి కలిసి నివసించాలి,
33వ కీర్తన ప్రకారము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఆ హెర్మోను కొండల మీద నుండి కరిగి వచ్చే మంచులాగా, ఆ అహరోను తల మీద పోయబడిన ఆ అభిషేక తైలములాగా, గెడ్డం మీద నుండి కారి అంగీలు అంచుల నుండి కిందకు దిగజారిన పరిమళ తైలం ఎంత మనోహరంగా ఉంటుందో, కలిసి నివసించుట, ఐక్యత కలిగి ఉండుట అంత మనోహరం. కానీ ఈ కలిసి నివసించే దానిలో ఆస్తిని దానిలో మధ్యలో కలిపితే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి సంపద ఈ కలహాలకి కారణమవుతుంది అన్నది ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఆ రీతిగా అబ్రహాము, మనము బంధువులము గనక ఈ మన మధ్య చుట్టూ ఉన్నటువంటి కనానీయులు వారితో మనము వాళ్ళకి మాదిరిగా మనం ఉండాలి గనక మనం వేరైపోదాం. నీవు దక్షిణ వైపుకు వెళితే నేను ఉత్తర వైపుకు వెళతాను, నీ ఉత్తర వైపుకు వెళితే నేను దక్షిణ వైపుకు వెళతాను. ఇలాగూ లోతుతో అబ్రహాము చెప్పినట్లుగా మనము చూస్తాము. అయితే లోతు లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగినవాడు. ఒక రకంగా పెద్ద తండ్రి అయినటువంటి అబ్రహాముని బట్టి దేవుని ఎడల నమ్మకం ఉంది, నీతి అనేటువంటిది కూడా కొంతవరకు ఉంది. కానీ ఈ లోకరీత్యా కంటికి కనబడేటువంటి వాటిని చూచి భ్రమపడే ఆ మనస్తత్వం కలిగినవాడు. లోతు ఆ సొదొమ గొమొర్ర వైపుకు, అంటే పాలస్తీనా దేశములో దక్షిణ భాగంలో సొదొమ గొమొర్ర అనే పట్టణాలు ఉన్నాయి. చెప్పాలి అంటే ఆ సొదొమ గొమొర్ర అనే పట్టణాలు ఉన్న స్థలం ప్రస్తుతం మృత సముద్రముగా కనబడుతుంది. ఆ మృత సముద్రము అని ఇప్పుడు పిలువబడుతున్న ఆ మృత సముద్రమే క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 2000 సంవత్సరాల కాలములో అది సొదొమ గొమొర్ర అని కొన్ని మంచి పట్టణాలుగా కనబడేది. ఆ ప్రాంతం అంతా పచ్చగడ్డితో ఉండేది. ఆ ప్రాంతాన్ని లోతు చూచి, ఆ ప్రాంతంలో నేను ఉంటాను పెదనాన్న అని ఒకవేళ అబ్రహాముతో చెప్పి ఉండవచ్చు. ఆ రీతిగా అబ్రహాము లోతును వేరు చేసి తను కోరుకున్నటువంటి స్థలానికి వెళ్ళేటట్లుగా చేశారు. కొద్ది కాలం తర్వాత సొదొమ గొమొర్ర అనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా కనబడుతుంది. ఎంత ఘోరంగా అని అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తిగా కనబడుతున్న ఒక విషయం ఉంది, అంటే సుసంపర్కం అనే మాట. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. వ్యభిచారం అనే మాట ఉంది, దానికంటే భయంకరమైనటువంటిది సుసంపర్కం అనేటువంటిది. ఈ భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ సొదొమ గొమొర్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. ప్రభు ఆ ప్రాంతాన్ని ఇక కాల్చివేయాలి, కూల్చివేయాలి అని అనుకుంటున్నారు. అది ఇంకా కొంత ముందరికి వెళ్ళినప్పుడు ఆ విషయం మనకు తెలుస్తుంది. అయితే ఆ సొదొమ గొమొర్ర ఆ ప్రజలు, ఆ పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాము. లోతు అక్కడ కాపురం ఉన్నాడు వాళ్ళతో. అయితే ఇతర రాజులు వచ్చి మనకి 14వ అధ్యాయం చదివితే ఆ భాగం అంతా కనపడుతుంది. దాదాపు 5-6 దేశాల నుండి రాజులు వచ్చి సొదొమ గొమొర్ర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులను, ప్రజలను మరి యుద్ధము చేసి జయించి స్త్రీలను, పిల్లలను, ఆస్తిని, ప్రజలను పట్టుకుని పోతున్నారు. అలాగ పట్టుకుని పోతున్నారన్న వార్త అబ్రహాము విన్నాడు. అయ్యో, నా తమ్ముని కుమారుడైనటువంటి లోతు కూడా ఆ రీతిగా ఆ రాజుల చేతిలో పడి బానిసుడిగా కొనిపోబడుతున్నాడే అని అబ్రహాము దగ్గర అప్పటికి 318 మంది
ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు పనివారు ఉన్నారు. వారు మంచి అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగిన వాడో ఆ రకమైన విశ్వాసం కలిగినటువంటి పనివారు వాళ్ళు ఆ 318 మందిని తీసుకుని ఆ సొదొమ గొమొర్రా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ పట్టుకుని పోతున్న రాజులు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓడించి సొదొమ గొమొర్రా ప్రజలు, పిల్లలు, ఆస్తి, అలాగే తన తమ్ముడు లోతు, ఆయన భార్య, పిల్లలు, ఆస్తి మరలా తిరిగి తీసుకుని వచ్చాడు అబ్రహాం. అయితే సొదొమ రాజు అంటారు, అబ్రహాము, నీవు మా పిల్లలను, మా భార్య పిల్లలను, మా ఆస్తిని మరలా తిరిగి మాకు తీసుకుని వచ్చావు గనక భార్య పిల్లలను మాకు ఇవ్వండి, ఆస్తి అంతా మీరే తీసుకోండి అని అన్నాడు సొదొమ రాజు. అబ్రహాం అంటాడు, ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చదువుదాం ఆ మాట. ఏమంటున్నాడు అంటే 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనను. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను ఆ రాజులతో పోరాడి మీ భార్య పిల్లలను ఆస్తిని తెచ్చాను అన్నది వాస్తవమే, కానీ అది మీ ఆస్తి, మీరే ఉంచుకోనండి, నాకు వద్దు. మీ ఆస్తిలో చెప్పుల వారి కానీ నూలు పోగు కానీ నేను తీసుకోను. ఎందుకనంటే 12వ అధ్యాయ ప్రకారం అబ్రాహామును నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పారు, గొప్ప జనముగా చేస్తానని చెప్పారు, ఆస్తికర్తగా చేస్తానని చెప్పారు. మరి ఇప్పుడు నీ ఆస్తిని నేను తీసుకుంటే రేపు నువ్వంటావు అబ్రహామును నేను ఆశీర్వదించాను లేక నా ఆస్తి ఇచ్చాను అంటావు. ఆ మాట, ఆ పాసి మాట నాకు వద్దు. నీ ఆస్తిలో చెప్పుల వారు కూడా నాకు వద్దు, నూలు పోగు దారం కూడా నాకు వద్దు. ఇది అబ్రహాము యొక్క మంచి నిర్ణయం. అయితే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అది సహజంగా మానవ ధర్మం కనుక నేను చేశాను. అందుట్లో నా బంధువుడు అన్న కొడుకు, తమ్ముని కొడుకు ఉన్నాడు లోతు, ఆయన్ని బట్టి కూడా నేను చేశాను. నేను చేయవలసిన ధర్మమే నేను చేశాను, అందుకొరకై ఈ ఆస్తి నాకు వద్దు అని అన్నారు. అది అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప విషయం. అప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అని అంటే చదివిన భాగంలో ఇలాగూ ఉంది. ఎప్పుడైతే అబ్రహాము ఆ రాజులను జయించి తిరిగి వస్తున్నాడో, అలాగూ వచ్చే ఆ అబ్రహామును 18వ వచనం చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని, ఆ రకంగా యుద్ధము జయించి తిరిగి వస్తున్నటువంటి అబ్రామును ఒక షాలేము రాజు అని పిలువబడుతున్నటువంటి ఈయన రొట్టె ద్రాక్షారసము తీసుకొని అబ్రామును ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తున్నాం. మనము చేసే ఒక మంచి పనిని మంచి దృష్టితో ఇతరులకు మనము సహకారం చేసి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకొని బాధలో ఉన్నటువంటి వారిని విడిపించినట్లయితే ప్రభు మనము చేసినటువంటి పనికి తగినంత ఫలము మనం వెంటనే చూస్తాము. ఇదే అబ్రాహాము జీవితంలో జరిగినటువంటి విషయం. ఇలాగూ అబ్రాహాము
ఆ సొదొమ గొమొర్రా మీదకు వచ్చిన రాజులతో పోరాడి జయించి తిరిగి వస్తున్నటువంటి అబ్రామును ఈ షాలేం రాజు ఎదుర్కొన్నారు. మామూలుగా కాదు, రొట్టె ద్రాక్షారసముతో ఎదుర్కొన్నారు. ఆ రొట్టె ద్రాక్షారసము మరి అబ్రాహాము తీసుకుని అబ్రాహాముకు కలిగినటువంటి వాటన్నిటిలో 10వ వంతు ఆయన ఇచ్చారని కూడా మనము చూస్తాము. 10వ వంతు షాలేము రాజుకు ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తాము. అప్పుడు 20వ వచనములో ఈ మాట ఉంది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అనగా అబ్రాం అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అంటే షాలేం రాజుకు 10వ వంతు ఇచ్చినట్లుగా చూస్తున్నాము. చెప్పాలి అంటే మనము పడిన ప్రయాసకు తగిన రీతిగా ప్రభువు ఆయన మనల్ని ఎదుర్కొంటారు. ఇక్కడ అబ్రాహామును ఎదుర్కొన్నటువంటి షాలేం రాజును గురించి మనం విన్నట్లయితే ఈ షాలేం రాజు ఎవరు అని అంటే మనకి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మనము చదువుదాం. ఈ షాలేం రాజు నీతికి రాజు, ఈయన ప్రధాన యాజకుడని, నీతికి రాజని, తల్లి తండ్రి లేని ఆది అంతము లేని యాజకుడని ఈ భాగం మనకి కనబడుతుంది. 7వ అధ్యాయం చదువుదాం. ఈ షాలేం రాజు ఎవరు అన్నది 7వ అధ్యాయంలో, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఈ షాలేము రాజు. ఆయన ఎవరు అనంటే మెల్కీషెదెకు అనే పిలువబడుతున్న ఈ షాలేము రాజు ఎవరు అనంటే మొదట నీతికి రాజు, తర్వాత సమాధానానికి రాజు, తర్వాత షాలేము అనే అర్థమిచ్చే ఆ రాజు అని. షాలేం అనగా శాంతి, సమాధానము, నీతికి ముఖ్య కారకుడైనటువంటి వాడు ఈ షాలేం రాజు. ఈయన అబ్రాహామును ఎదుర్కొన్నారు. అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు. అలసిపోయి వస్తున్న ఆ ప్రాణములో త్రాణ పుట్టించటానికి ఈ రకంగా ఆదుకున్నటువంటి షాలేం రాజు. ఈరోజు ఈ షాలేం రాజు ఎవరు అని మనము ఆలోచిస్తూ ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఈ భాగాన్ని మనం చివరి మాటలు చదివితే, జీవితమునకు ఆది అంతము, జీవమునకు అంతమైనను లేని దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ప్రధాన యాజకుడు, అంతము లేని యాజకుడు. జీవితానికి ఆది లేదు, అంతము లేదు. అందుకే భక్తులు పాడుతున్నారు, ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడవు, ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడవు, అల్ఫయు ఓమెగయు నీవేగా దేవా ఆర్భటించుచురానయున్నావా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు, నేను మొదటివాడను, కడపటివాడను,
మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో జీవించుచున్నాను. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి మన విషయంలో మనల్ని ఆయన ఈ రకంగా ఎదుర్కొంటున్నారు. షాలేము రాజు లేక మెల్కీషెదెకు అని పిలువబడుతున్న ఈ నీతికి రాజు, సమాధానానికి రాజు, శాంతికి రాజు అయినటువంటి ఈ మెల్కీషెదెకు, అబ్రహామును ఎదుర్కొన్న మెల్కీషెదెకు ఈరోజు యేసుక్రీస్తు అనే పేరుతో ప్రధాన యాజకుడిగా మనకి 7వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుంది. ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు మనకి సరిపోయినవాడు అన్ని విషయాల్లో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ భాగం ఉంది. ప్రియులారా, గమనించి ఆనాడు అబ్రహామును ఎదుర్కొన్నటువంటి ఆ షాలేము రాజు కంటే ఈరోజు నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి మనలను ఆయన ఎదుర్కొంటున్న, లేక మనకు ఆయన శరీరమే, ఆయన శిలువలో కార్చిన రక్తమే మనకి రొట్టెగా, ద్రాక్షారసంగా ఇస్తున్నారు. అది మనము తిని త్రాగుచూ ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రేమను, ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమును, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఈ గొప్ప ఏర్పాట్లన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతో మనము ఆయన శరీరము, ఆయన రక్తము అని పిలువబడుతున్న ఈ రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనవలసిన అవసరత మనము కలిగి ఉన్నాం. ఆ రోజు షాలేము రాజు ఆ అబ్రహామును ఎదుర్కొని ఆశీర్వదించిన రీతిగా ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అన్ని విషయంలో ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు. ఏమనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకనగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము అనుభవిస్తున్నాము. ఆ కారణం చేతనే మనము ఆయన మాటను బద్ధులమై ఉన్నాము, లోబడవలసిన అవసరత కలిగి ఉన్నాము. ఈ రీతిగా రక్షింపబడినటువంటి వారిని, పాప క్షమాపణ పొందిన వారిని ప్రభు ఎలాగ ఎదుర్కొంటున్నారు అన్న విషయం మనము ఆదికాండం 14వ అధ్యాయం అబ్రహామును, అంటే యుద్ధము చేసి జయించి వస్తున్న అబ్రహామును ఎదుర్కొన్నటువంటి ఆ షాలేము రాజు ఈరోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిలో, ఈ పోరాటాలన్నిటిలో మనము జయించి మరి ప్రభు కొరకు నిలవబడుతున్న మనలను అడుగడుగున ఆయన ఎదుర్కొని ఆదరించి ధైర్యపరిచి నడిపించగల సమర్థుడు. 21వ కీర్తనలో మనం చూస్తాము, రక్షింపబడినటువంటి వారిని ఆయన ప్రతి ఉదయము శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నారు అని. అలాగా రక్షింపబడిన వారి తల మీద అపరంజి కిరీటం ఉంచుతున్నారని. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము పొందుతూ ఉన్నాము. ఈ లోకంలో కలుగుతున్న సామాన్య కష్టాలు, బాధలు, ఇబ్బందులకు మనమేమి భయపడక ప్రభు మనకి వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఇస్తారని రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచన ప్రకారం మనలను ప్రేమించి మనకు ఇన్ని రకాల సదుపాయం చేసి అడుగడుగున మనల్ని ఎదుర్కొంటున్న ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందగలం. అట్టి ధైర్యంతో మన మిగిలిన కాలం కొనసాగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు. మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాము. అబ్రహాం కొన్ని లోపాలు కలిగి ఉన్నా, అయితే సొదొమ దేశం మీద యుద్ధము చేసి తన తమ్ముడు
ఆస్తి పిల్లలను పట్టుకుపోతున్న వారితో యుద్ధం చేసి వస్తున్న అబ్రహామును ఎదుర్కొన్న షాలేము రాజైన, నీతికి రాజైన, సమాధానానికి రాజైన మీరు ప్రభువైన యేసుక్రీస్తు అని పేరుతో ఈ లోకంలోనికి వచ్చి నాయన నిరీక్షణ లేని మమ్ములను, నాయన అనేక రకాల పరిస్థితుల్లో కొట్లాడుతున్న మమ్ములను వాటిని జయించుటకు శక్తినిచ్చి మమ్మల్ని అన్ని అడుగడుగున ఎదుర్కొంటూ బలపరిచి ధైర్యపరుస్తున్నటువంటి ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. మిమ్మల్ని బట్టే ఒకవేళ రాబో కాలంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని అత్యధికమైన విజయం పొందగలమని రోమపత్రిక 8:37 చెప్పిన వచ్చిన ప్రకారం ఆ విజయం మాదే. మేము మిమ్మల్ని బట్టే విజయాన్ని కలిగి ఉండగలం. ఇటు ధైర్యంతో మిగిలిన కాలం కొనసాగుటకు సహాయం చేయండి. సాతానుడు అడుగడుగున బెదిరింపులు, భయము, నిరాశ, అలజడి కల్పిస్తున్నప్పటికీ వాటిని చూచి భయపడక మిమ్మలను చూచి మీ మాటను చూచి ధైర్యముతో మా మిగిలిన కాలం కొనసాగించుటకు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కనికరించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము తన్ను ప్రేమించు వారికి ఏ వర్తమానం వింటున్న మా ప్రియులందరికీ తోడుగా ఉండి ఆదరించి ధైర్యపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.